నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు, గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు, మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావి గన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు 1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా, దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా, అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు. నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తానంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి, ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక ఇది పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ, అప్పులు తీసుకొస్తూ, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి
అప్పుల ఊబులేకి నెట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మావి గన్ ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావి గన్ అట, అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? మావి గన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు 3 రాజధానీలు అని ఎందుకన్నారు? మావి గన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు దోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? పైగా మావి గన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారికి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే. మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. అమరావతి మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం చేశాం ఇదివరకే. పార్లమెంటులో కూడా మా మణికం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ వైఖరి మళ్ళీ స్పష్టం చేశారు. మేము అమరావతికి మద్దతు ఇస్తూనే అమరావతికి అప్పులు ఇవ్వకండి, అమరావతి కట్టడము కేంద్రం బాధ్యత, అమరావతి కట్టడానికి ఎన్ని అయితే డబ్బులు అవుతాయో పూర్తిగా నిధులు ఇవ్వండి తప్పితే మాకు అప్పులు ఇవ్వద్దండి అని చెప్తూ స్టేట్ రీఆర్గనైజేషన్లో పెట్టిన అన్ని వాగ్దానాలను, హామీలను కూడా గుర్తు చేస్తూ అవన్నీ కూడా నెరవేర్చాలి అని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అది మా వైఖరి. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతికి మద్దతు ఇవ్వడమే కాదు, అమరావతికి కావాల్సిన ఏ సహకారమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఇట్. కేవలం అమరావతికి మేము మద్దతు ఇచ్చినందుకు, మావి గన్ను ఒక జోక్ అని మేము అన్నందుకు నేనేదో ఎవరి దత్తపుత్రిక, మోదీ గారి కూటమి దత్తపుత్రిక, కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము లేదు, ఆయన ఓటు బ్యాంకు అనుమతించదు. కాబట్టి బీజేపీతో, మోడీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారి దత్తపుత్రుడిగా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని ఓట్లేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మోడీ గారి దగ్గర ప్రస్తావన తెచ్చిందే లేదు. కాబట్టి వీళ్ళు మోడీ గారికి దత్తపుత్రుడిగా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మేము కూడా అలాగే వ్యవహరిస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా, మాకు అవసరం లేదు. చంద్రబాబు గారితో
మేము అక్రమ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు రాలేదు, మాకు రాదు. ఇది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఏ లెగసీనైతే కాంగ్రెస్ పార్టీకి వదిలి వెళ్ళారో ఆ లెగసీని మోస్తున్న వాళ్ళం మేము, ఆ ఐడియాలజీని మోస్తున్న వాళ్ళం మేము. మీలాగా బీజేపీకి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్న వాళ్ళం కాదు మేము. రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన వారసులుగా, ఐడియాలజీకి మేము నిజమైన వారసులుగా మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ పేర్లు వాడుకొని చిచ్చు పెడుతుంటే మేము వ్యతిరేకిస్తున్నాం. పైగా ఏమన్నారండి, బొత్స అదేంటిది కాదు ఆయన కాదన్నా, మొన్న మేము కుక్కలమని ఒప్పుకున్నాడు కదా, ఆయన పేరేం పేరు, మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు, అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ మేము ప్రజల పక్షాన పోరాటం ఏం చేశాము అని అడుగుతున్నారు కదా. మేమేనండి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నది. విశాఖ స్టీల్కైనా మేమే పోరాటాలు చేశాం, రైతుల పక్షాన మేమే పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రగా 50 రోజుల వ్యవధిలో ప్రతి పార్లమెంటులో 2-3 గ్రామాలు తగిలేటట్టు యాత్రలు చేసింది మేము, మీరు కాదు. వైసీపీ చేసిందల్లా బల ప్రదర్శన యాత్రలు. ఆ యాత్రల్లో భాగంగా జనాలు కార్ల కింద పడుతున్నా పట్టించుకోకుండా పోతున్నది మీరు. మూకల పిచ్చి ఉన్నది మీకు, మాకు కాదు. మేము ప్రజలకు మేలు చేయాలనే ఈ యాత్రలు చేస్తున్నాం. మండుటి ఎండల్లో ఈరోజు సిపిఐ వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకు కూడా మద్దతు పలకడానికి వచ్చాం. ఈ కార్యక్రమం చేస్తున్నది మేము. కాబట్టి మీకు ఎలాగో కుక్కలను మీరు ఒప్పుకున్నారు, మీరు మొరుగుతూనే ఉంటారు, మీ నైజమే అది. ఇక మేము సమాధానం చెప్పాలి అనుకోవటం లేదు.